ఒక్కొక్క ఎకరానికి వేసిండు. వానకాలం అప్పుడు ఏం చెప్పిండంటే సరే దున్నుకం భూములకు ఇస్తా అన్నాడు. దున్నుకం భూములకు ఇస్తే సరే సార్ దున్నుకం భూములకి వెళ్ళి సార్ అనుకున్నాం. ఆ దున్నుకం భూములు ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చి అది బంద్ పెట్టాడు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. ఆ ఇల్లు ఇయ్యలే ఇంతవరకు. అది ఇయ్యలే ఇది ఇయ్యలే. ఆ మళ్ళీ పోతే ఒక మాది ఆ ఒంటరి మహిళకి ఇస్తానన్నాడు. ఆ ఒంటరి మహిళలకు కూడా ఇయ్యలే. ఏది సక్రంగా పనులు చేస్తలేడు. మా సిద్ధాంతం ప్రకారం మేము లెక్క చెప్తాం మొదటి. అందుకొరకే కానీ మీరు ఎవరు విలేకరులే కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు కావాలి మాకు ఏం బాధ లేదు. కానీ అసలు వాని ప్రభుత్వం మాకు నచ్చలేదు. ఎందుకు ప్రజలు మొత్తం మంచిగానే ఉన్నారు. రైతులను రాజం చేస్తున్నా నన్నే ఆదరిస్తారు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండు. 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఇక 2.5 సంవత్సరాలు తప్పకుండా ఉంటాడు. తర్వాత మాత్రం తప్పకుండా పోతాడు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. ఉంటాడు అంటాడు కదా. ఉంటాడు కదా. ఉంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు. కొంత అది ముదురుగాళ్ళు ఉంటారు అలా. నాదే సాగాలని ఒకడంటాడు, నాదే సాగాలని ఒకడంటాడు. అదే ఏముండదు అంటాడు వాళ్ళు నా జాగ్రత్త బాగుంటుంది ఒకటి, నా జాగ్రత్త బాగుంటుంది ఒకడంటాడు. అందుకొరకు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మంచిది అన్నాడు. అది ఈ ఒంటరి పోరాటం చెప్పి నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ సశాంతరంగా పోదాల్చుకున్న కనపురం పోతా వస్తావు. ఒక బాపు అంటే సరే బండి రాదు బాపు అంటే పోయి నాకు ఇస్తాడు, లేకుంటే లేదు కావచ్చు. ఆయన ఆడికి పోయినాక ఆగుతాయి మీ పని ఆగుద్ది. అగట్టుంటే వ్యవహారాలు అగట్టుంటే వ్యవహారం కాచి. అందుకని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంతా మాకు పబ్లిక్ మంచిగా నచ్చలేదు. మా వారు 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 రాలే. ఇప్పటికి ఎన్ని వచ్చినాయి అంటే ఏది కొంతమందికి వచ్చింది. ఏది మన పిరి కరెంటు కొంతమందికి వచ్చింది. ఇప్పుడు ఒక బస్సు ఒకటి వచ్చింది. 2 వచ్చినాయి. ఆ రైతు భరోసా అది మన రైతు బ్యాంకులో రుణమాఫీ చేస్తానన్నాడు. ఎవరికో కొందరు చేసి అన్నాడు. ఇప్పుడు దాదాపు ₹1.5 మంది ఇంకా 3 మందికి 8 మందికి అయింది. 8 మందికి ఆ రుణమాఫీ కాలే. కొట్లాడుతాను వాళ్ళు మాకు ఎందుకు ఎదిలేవని ఇత్తా అంటాడు. అది అట్నే ఆపిండు. కాంగ్రెస్ బాబు ఎవరు ఇచ్చితే కానీ 100 ఎకరాలకు ఇవ్వని మేము కూడా కొట్లాడుతున్నాం. రైతులు 100 ఎకరాలకు కూడా ఇవ్వకూడదు పద్ధతి కాదు. 100 ఎకరాలకు పెద్ద భూసాయం కావచ్చు ఆసాములకు ఇవ్వద్దు. కనీసానికి 10 ఎకరాల వరకు 15 ఎకరాల వరకు ఇవ్వాలి. మంచిగా ఒంటరి మేళ కానీ వాళ్ళకి దిక్కులే వాళ్ళకి ఇస్తామని ఇవ్వాలి. కానీ బస్సు అని పెట్టిండ్రు. బస్సు పోగానే ఏమున్నది ఆ చిక్కట కడిపే వరకు నాకు ఆడలు చిక్కలు పట్టుకుంటాను రోజు. నేను మా మొగోళ్ళు ఉంటే మొగోళ్ళ కానీ ముందుగా కూకుంటాను. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మోపోతుంది ఎడిపోతానే కానీ మనం అంటాం కదా. ఆ దెబ్బ కొడతాం ఆడదాన్ని. అది ఏం చేస్తుంది అప్పుడే ఆధార్ కార్డు పర్సులో పెట్టుకుంటుంది పోతుంది బస్సు ఎక్కుతుంది హైదరాబాద్ పోతుంది మళ్ళీ పొద్దు మంచిదే కదా. అది మంచిది కాదు చెడు అలవాటు. అది మంచిది ఎట్లా చెప్పు నాకు చెప్పు. నా దగ్గరికి వచ్చి అయ్యా నేను ఏదో నీ తప్ప నా తప్ప ఇది నువ్వు నన్ను కోపడ్డావు భర్తవు కాబట్టి కోపడ్డావు కావచ్చు. కానీ కోపడితే కోపడుతుంది. కానీ నేను ఈ మా అవ్వగారింటికి పోతానా మా అయ్యగారింటికి పోతానా ఒక 50 రూపాయలు ఇచ్చి పోయొస్తా అని అడకపోతే దానికి విలువ ఉంటుంది మనకి విలువ ఉంటుంది. మన లెక్క లేకుండా పోయి వస్తానండి. దాని విలువ ఎక్కడ చెప్పు నాకు చెప్పు. అది దాని విలువ ఎక్కడ నాకు చెప్పు కదా. కూడా ఆలోచన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే కేసీఆర్ కూడా ఒకటి తప్పు చేసాడు. అది కూడా తప్పు అంటలేదు. కానీ వాడు బాగా మెరీ మీడియం కూడా అంత బాగా కూడా 100 ఎకరాలు గుట్టలు చెట్ల కూడా ఇవ్వకపోండి రైతు భరోసా. అట్లా కూడా మోసమే. అది కూడా ఇవ్వద్దని అది కూడా మంచి పద్ధతి అంటలేడు. అదొకటి పెద్ద పని చేసినాడు. అదొకటి తప్పు పని చేసి కేసీఆర్. తప్పు అప్పులో ఏవో చేసింది కానీ రైతులను అయితే మంచిగా చూసుకున్నారు. పేద ప్రజలు అయితే పేద ప్రజలను కాపాడిండు. రైతులు కాపాడు ధరలు కాపాడు. ఆయన వచ్చిన కానీ మన ఒడ్లు కొంటాను దేశాల మీద. లేకుంటే ఒక్కొక్క కోటోళ్ళు ఒడ్లు కొనమంటే కొనిపోయి చెర్రలో కాలంలో పోసి బాగుంటారు బియ్యం. ఇప్పుడు కోమటలు కొనమంటే ఇప్పుడు మక్కదాన్లు అయినాయి. ఇప్పుడు నాకు 30 క్వింటాలు అవుతాయి. కోమటోడు కొంటలేడు. అక్కడెక్కడ కనుపూరు కన్నా అక్కడెక్కడ కొనుగోలు కేంద్రం పెడతలేదా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక్కడ పెట్టుబడి పెట్టలే. ఆడికి పోతే ఆడ పోయి రాసులు ఉండబట్టి రాసు పోసిన వాళ్ళు ఆడ కొంటలేరు. ఈ ఒడ్డు కొన్నట్టు మక్కదాన్లు కొంటే మాకు ఆసంలో కొంత గిట్టుబడి ధర కొంత ఎంతో కొంత గిట్టుబడి ధర. అయితే ఇంకొకటి ఈ పత్తి అనేది ఉన్నది మాకు. పత్తిని ఏం చేస్తానంటే వాళ్ళు దాన్ని కొంచెం అన్నా వాళ్ళ దగ్గర షేరే తీసుకుంటారు. ఏది గింజలు తయారయ్యే కాడ ఏ ఉన్న అడ్డమైన గింజలు ఏదో పండగానే ఆ గింజలు తీసుకొస్తాను మాకు ఇస్తాను. ఇచ్చే వరకు అది వరకు ఆ గింజలు మంచిగా కాసేది మాకు. మంచిగా ఇట్లా ఏళ్ళ లెక్క కాసేది. దగ్గర కాసేది మంచిగా వచ్చేది. పత్తి నాణ్యతగా వచ్చేది పత్తి. ఆ గింజలు మంచిగా కాక పత్తి బిల్కుల్గా పత్తి వస్తలేదు. పత్తి అసలుగా మంచిగా వస్తలేదు. ఇప్పుడు ఆ పత్తి కాడ కూడా గవర్నమెంట్ కాగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన కడుపుసాల కూడా సత్యక్కడ పోయినా కానీ ఆయన మంచి షేర్ తీసుకునే ఇసంటి ఆ వ్యవసాయదారులు పోయి పాలు ప్రత్యక్షంగా పత్తి మంచి నాణ్యతమైన శివుడు అని చెప్పి తీసుకొచ్చేది. అట్లా తీసుకొస్తలేడు. ఇప్పుడు నాణ్యతగా శివుడు వస్తలేదు. మా ఎమ్మెల్యే ఇప్పుడు ఇదే మన కడేశ్వరి ఆయనే
జనగాం మండలం ఆ, చిలుపూరు జిల్లా జనగాం జిల్లా మండలం గణపతి చిలుపూరు అది ఇప్పుడు అట్లా. ఎట్లా ఉంది ఆయన పనితీరు ఎట్లా ఉంది? ఇక ఆయన పని ఏందా, ఆయన దేశ తిరిగి చేస్తాడు. ఆయన మనం ఏం చెప్తాం. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పోయిండు కానీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, ఫస్ట్ ఆయన పుట్టిండు టీడీపీలో పుట్టిండు. టీడీపీలోకి వచ్చిండు, కాంగ్రెస్లో పోయిండు. గుండె విజయరామారావు వచ్చినప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆయన. టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉండుకుంటా కూడా ఏం చెప్పిండంటే తెలంగాణ వచ్చేది ఉంటే కరెంటు తీగ బట్టలు ఎండుతారు అన్నాడు. ఏది మన బహిరంగ సభలలో. అరే కరెంటు తీగ బట్టలు ఎండుతాడు, కరెంటు ఉండదు కదా మేము అనుకున్నాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ కరెంటు ఆ నీళ్ళు ఎవరు తెచ్చిలే? ఈయన తెచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమల్లో పెట్టిండు. ఈయన మొత్తం బయటికి తీసుకొచ్చాడు కేసీఆర్. అందుకొరకు కేసీఆర్ చేసిన పనులు మంచిగా. ఒక్కటి ఏం చేసిండు కేసీఆర్ అంటే, ఒకటి ఈ 100 ఎకరాలకు 200 ఎకరాలకు ఇవ్వకపోండి రైతు భరోసా. అది ఒక్కటి కొంచెం పొరపాటు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నా అని చెప్తుండు. చేసిండు ఎక్కడైనా అభివృద్ధి? ఇంతవరకు అయితే రాలే. ఇంతవరకు అయితే రాలే. ఏమో ఎప్పుడు చేసే పేద రాలేదు. మీరు ఎక్కడ చెప్తారో అర్థం కాదు కానీ అది అట్లా. అందుకొరకు కాబట్టి మాకు మాత్రం ఏమంతా నష్టం. మళ్ళీ గెలిపిస్తారు కడియం శ్రీని? కడియం శ్రీని గెలిస్తే ఎంత గెలవకుంటే ఎంతనే మనకు ఎమ్మెల్యేతో ఏమంత అవుతుంది. మనకు కావాలి మినిస్టర్ అక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్ కావాలి కానీ స్టేట్ గవర్నమెంట్ మనకు అవసరం. కేసీఆర్ రావాలంటావు? కేసీఆర్ అయితే పని అయితే మళ్ళీ ఆఖరికి ఆయన సాధారణ ఆయన కొడుకుని పెట్టి కూడా రాజకీయం చేసుకోవాలి. వాళ్ళ లెక్క అయితే ఇప్పుడు చేసి వెళ్ళి తీసుకోవాలి లెక్క వాళ్ళు. మా సిద్ధాంతం కట్టినది రైతులు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎమ్మెల్యే కావాలి కరెక్ట్ గా? ఎమ్మెల్యే మాకు డాక్టర్ రాజే ఉండే, ఆయన మంచి పనులు చేసిండు. ఈయన కడియం శ్రీగారు చేద్దాం. కడియం శ్రీగారు ఎక్కడ 10 రూపాయలు ఉంటే అక్కడికే పోతాడు ఆయన. అవసరం మళ్ళీ పోతాడు ఆయన. టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు, టీఆర్ఎస్ కి వచ్చిండు, టీఆర్ఎస్ కి వచ్చిండు. ఇగో ఇక్కడనే ఒక రూమ్ లో కానీ మేము ఇట్లా కనపడదు అంటున్నాం. అందులోకి వచ్చిండు, టీఆర్ఎస్ వచ్చిండు. బాబు నేను టీఆర్ఎస్ వచ్చిండు, నన్ను గెలిపియాలి అట్లా ఇట్టే అన్నాడు. అని మేము ఊళ్ళో నేను ఒక అత్తరణ పుత్తరం తిరిగేటోనే ఊళ్ళో తిరిగినాం. తిరిగి ఎలక్షన్లలో గెలిపించినాం. గెలిపించినాక 3 నెలలకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ లో పోయాడు. నేను అది వరకు కప్పుకునే కంటు ఏంటిది టీఆర్ఎస్ కాడ. టీఆర్ఎస్ కాడ కట్టుకొని బిడ్డ మాకు అయినా చెప్పుకుంటూ నియోజక రైతులకు 3 నెలలనే మళ్ళీ పోయి కాంగ్రెస్ అనగా నన్ను నియోజకవర్గం ఎలా ఉంటాను. అరే అసలు మీ ఎమ్మెల్యే మంచోడు కదా, నువ్వు మంచోడు కదా అన్నారు. మేము ప్రజలు ఇప్పుడు మనం అసలు వాళ్ళు రాజకీయ నాయకులు బదనాం అవుతలేరు. ప్రజల్లో ఓటేసి బదనాం చేస్తారు వాళ్ళు. అదే బదనాం చేస్తారు. అయితే 3 నెలల్లో మేము పోతే మాకు ఏం సలహా ఇచ్చింది వాళ్ళు. నిన్న మొన్న వచ్చాము టీఆర్ఎస్ అని చెప్తావు. 3 నెలలు కానే కాలం మళ్ళీ కాంగ్రెస్ ఏమని చెప్తావు. 1000 ఎకరాల మనుషులు మమ్మల్ని మా ఓటర్లు వేసే వాళ్ళు మమ్మల్ని అట్లా నిర్బంధం పెట్టే సమయం వచ్చింది మాకు. అప్పుడు అక్కడ చేసిన వాళ్ళు మమ్మల్ని. మళ్ళీ ఏ పార్టీ నుంచి నిలబడతాడు కడియం శ్రీగారు? ఎవరు కడియం శ్రీగారు? ఆయన ఇప్పుడు ఎటువంటి పిచ్చోని చేతిలో గుండు. ఇప్పుడు వెనకటి పిచ్చోడు ఏమన్నాడు, చెట్టు గుండు పట్టుకొని గోడేది ఉండేది. అటు ఇసురుతారా ఇటు ఇసురుతారా మాకు అర్థం కాకపోయింది. ఇది కూడా అప్పటి వరకు ఏది బెనిఫిట్ అయితే అనకపోతారు. అది బెనిఫిట్ అయితే ఉంటే మొదలైతే అది ఏది బెనిఫిట్ అయితే మనకి అట్లా ఉంటుంది సంగతి. ఇలా నేను ఎక్కువగా ఉంటాడు కాంగ్రెస్ లో ఉంటాడు కాదు, రేపు బీజేపీలోకే పోవచ్చు. రేపు ఇలా పోతాడు ఇంకా బహుశా నేను చెప్పేది అంతే. ఇలా పోతాడు ఏం నమ్మకం అట్లా అంతే.